మైక్ చేసి ఆన్ చేసి దగ్గర పెట్టుకోండి. దేవుడు చేసిన మేలు ఏంటంటే మొన్న నేను ఇక్కడ వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి చెప్పే సాక్ష్యం ఏమంటే దేవుడు మా కుటుంబం చాలా హల్లెలూయా. మొన్న వారం ఇక్కడికి వచ్చాము మేము, నా బిడ్డను నమ్ముకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి చెప్పే సాక్ష్యం ఏమంటే మొన్న వారం మేము ఇక్కడికి వచ్చాము, నేను నా పెద్ద కొడుకు, నాకు ముగ్గురు కొడుకులు. నేను చెప్పే సాక్ష్యం ఏమంటే మేము ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత మా ఇంటి సందన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి మాకి అంత వాళ్ళకి సరిపోదు. ఇక్కడ నేను పొద్దున మున్సిపాలిటీ పని పోతాను. నేను పొద్దున ఒక ఆట అయినా ఎదురై నన్ను అక్కడ ఇడిచినాడు. నేను వేరే సాట మళ్ళీ పని చేస్తాను. అక్కడ ఇడిచిన తర్వాత ఆ టైంలో మా భర్త ఫోన్ చేశాడు, పిల్లోడు ఇంట్లో ఉన్నాడా లేదా అని ఫోన్ చేసింటే ఉన్నాడని చెప్పినాడు. నేను ఏమి కానీ ఆయన అడిగిందన్నా, నాకు కొడుకు నా ఏదుందో ఏమో తెలియదు, నా కడుపు నొప్పి వాంతులు, కడుపు ఇన్ఫెక్షన్ ఏంటి అన్నీ చూపించినామన్నా ఏం లేదు. మొన్న ఒక సేవకుడు వచ్చి సైతాన్ ఉంది మా నీకు నా బిడ్డలో అని చెప్పాడు. ఆ సైతాన్ లెక్క చేస్తానేది నా భార్యకి అయితే నేను చనిపోయిన స్థితిలో ఉండి మేము అటు తోలిపోయినాం పాలూరులో బాగా ఎన్నిక మా భార్యకి అయ్య నంబర్ ఇస్తాను ఫోన్ చేయండి అన్నాడు ఆయన. నేను ప్రార్థన చేసుకొని అయ్యకు ఫోన్ చేశాను, అయ్యా నా బిడ్డ పరిస్థితి అయితే ఏం బాగాలేదయ్యా, ఏం చేయాలయ్యా అంటే శనివారం రాండిమ్మా అన్నాడు. లేదయ్యా నేను ఈరోజే వస్తానయ్యా, నా చాలా పరిస్థితి ఘోరంగా ఉందన్నాను. సాయంత్రం రాండమ్మా నేను ఇక్కడే ఉంటానన్నాడు. నేను సాయంత్రం 5 గంటలకు డ్యూటీ పోయి 4:30కు డ్యూటీ అయిపోయి వస్తాంటే మళ్ళీ నాకు పద్దన ఆటో ఆయన నంబర్ ఇచ్చిన ఆయనే నాకు ఎదురుపడ్డాడు. అన్న నాకు తెలియదు నా, ఎప్పుడు పోలే, నేను పాలూరు మగమే చూడలేనా, ఎక్కడో నాకు తెలియదు నా, నువ్వే అడ్రస్ ఇచ్చావు, నువ్వే తోలపోన్నా అంటే ఆయన 1000 రూపాయలు ఇక్క నేను వస్తాను అన్నాడు. కానీ నా అంత లేదున్నా, ఇప్పుడు నా దగ్గర అయితే ఏ డబ్బులు లేదున్నా, 400 తప్ప ఏం లేదున్నా, నీకు మళ్ళీ కాల్సింటే ఇస్తాను అంటే పాపం తోలుకొచ్చి ఇడిసి రాత్రి 8 గంటల వరకు ఈయనే ఉండి మమ్మల్ని పిలిచబోయాడు. రాగానే నా బిడ్డకి ఈడ రాను అన్నాడు. బాగా ఇడికి వచ్చినాక అయ్యా ప్రార్థన చేశాడు. బలిపీఠంలో మీరు ప్రార్థన చేసుకున్నారు కదా? బలిపీఠం మీద ప్రార్థన చేసుకున్నాక పిల్లోడు చాలా ఇదిగా అయిపోయినాడు. అయ్యా ఎంతో ప్రార్థన చేసినాక స్వస్థత పొందినాడు. బయటకు వచ్చింది. అయ్యా ఎంతో ప్రార్థన చేసినాడు. ఆ రోజు బయటకు వచ్చింది, బాగుంది లేని సంతోషంగా ఇంటికి పోయినా. నేను ఇక్కడ నుండి సంతోషంగా ఇంటికి పోయినా. దుఃఖం ఎదురైందంటే నాకు ఎంతో దుఃఖం. నా బిడ్డలు గేట్ కాడు ఉండి ఎంతో దుఃఖించినారు. నా బిడ్డల వైపు చూస్తేనే ఏదో జరిగిందనింది, కానీ నా భర్త మగని చూస్తే ఆ అబ్బాయిని పర్లేదు. ఆ మనిషి ఎంత దుఃఖపడినానంటే అబ్బా చనిపోయేంత స్థితిలో ఉన్నాం మేము, అంత ఘోరంగా. ఏం జరిగిందంటే ఇంటికాడ వ్యాపారస్తులు ఉన్నారు. నా బిడ్డ బుధవారం ఇడిచి వచ్చినాం. నైట్ కల్లా నేను ఉండలేనని సాయంత్రానికి వచ్చినాడు. ఏం తగలే వాళ్ళ వస్తువులు, కానీ ఎందుకు నా బిడ్డ మీద నింద వేసినాడో నాకు తెలీదు. మాకు చెప్పుకోకున్నట్టే పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు నా బిడ్డ మీద. నా బిడ్డలు ఏదో వాళ్ళ సొమ్ము దొంగలిచ్చినాడని పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. నేను పోయిన తర్వాత నా బిడ్డలు ఇట్లా మా ఆయన ఇంటి మీదకి వచ్చినాడు, మా నాయన్ని ఏదేదో అన్నాడు, మిమ్మల్ని ఏదేదో అన్నాడు, నీ కొడుకుని పోలీస్ స్టేషన్ పట్టిస్తానని వచ్చి అన్నాడు అని పిల్లలు ఏడ్చుకున్నారు. ఇంటికి పోయి నేను ఏడ్చుకొని ఏసు రక్తం అంతా చల్లి మా ఇంట్లో ఏదైతే అంతరాలు నిమ్మకాయలు ఉన్నాయో అన్ని బయట పారేసి కాల్ చేశాను. దేవుడు చెప్పినాడు కదమ్మా మీ ఇంట్లో. దేవుడు ఇక్కడ పాలూరులో ఏం చెప్పినాడు ఆ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు? పాలూరులోనా ఇక్కడ మీరు ఆ రోజు వచ్చినప్పుడు చెప్పినారు కదమ్మా మీకు, మీ ఇంట్లో మా తాయితులు మందిరాలంతా ఉంది మా ఉన్నాయి, కాల్ చేయండి మీరు దేవుని వేసి కాల్ చేయండి అని చెప్పినాడు. అభిషేక తైలం ప్రోషించి మా భర్త ఏం చేసినాడంటే నేను పోయే లోపల కొన్ని వంకలో వారేసినాడు, బస్ స్టాండ్ కాడ వంకలో వారేసినాడు. ఉండేది తీసిపోయి నేను ఈడ తీసిపోయి నా నూనె తీసిపోయి అభిషేక తైలం వేసి కాల్ చేసి ఇంట్లో వెళ్ళాను. పిల్లలు నిజం చెప్పే తలకి నాకైతే ఈటి నుండి తీసిపోయిన దుఃఖం అంతా మాయమైపోయింది. దుఃఖంలో పడిపోయినాను. నేను మళ్ళీ దేవునికి నా నంబర్ సెల్ తీసుకొని ఫోన్ చేశాను. అయ్యా ఇక్కడ చాలా ఘోరం జరిగిందయ్యా, నేను
4 గంటలకు ప్రార్థన 4 గంటలకు ఉపవాసం ఉంటాను నేను. శుక్రవారం ప్రతి ఒక్క శుక్రవారం ఎన్ని ఆటంకాలైనా 1:30 వరకు నేను ఉపవాసన ప్రార్థన అయితే ఉంటాను. కానీ దేవుడు నన్ను స్వస్థపరచడం ఏంటంటే, అయ్యకు నేను ఫోన్ చేశాను 4 గంటలకి. ఏందయ్యా పరిస్థితి, తెల్లారదని నేను ప్రార్థించండి అయ్యా, నా బిడ్డకి ఏం కాకుండా ఒక్క దెబ్బ కూడా పడకోకున్నట్టు చూడండి అయ్యా. ఎస్, నేను వచ్చాడు పాలూరుకి వచ్చి సాక్ష్యం చెప్తానయ్యా అని అనుకున్నాను. దేవుడు ఏం చెప్పినాడు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు? ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డ మీద ఒక ఏటు పడదమ్మా, వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పినాడు అయ్యా. వాళ్ళకే కొట్టినారు కానీ పోలీసు వాళ్ళు, నా బిడ్డ మీద ఒక ఏటు లేకున్నట్టుగా చేశాడు దేవుడు. దేవుడు సమాధానం ఇస్తాడమ్మా. అక్కడ దేవుడే మాట్లాడతాడు, మీ పక్షంలో ఉండి న్యాయం చేస్తాడని చెప్పినారు కదా ఇక్కడ. చెప్పినావు దేవుడు చెప్పిన మాట చెప్పినా. మళ్ళీ 1,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. నాకు ఆ సామాన్లు పోయినాయి, ఈ సామాన్లు పోయినాయి, 1,00,000 రూపాయలు కట్టాలా మీరు అని డిమాండ్ చేసినాడు. మళ్ళీ ఫోన్ చేసినా నేను 11:30కి. అయ్యా ఇట్లా అంటున్నారంట అయ్యా, 1,00,000 రూపాయలు కట్టాలంట అయ్యా, ఎక్కడి నుండి తెచ్చియాలయ్యా అని ప్రార్థన చేసుకోమని ప్రార్థన చేస్తాను. సెల్లులోనే ప్రార్థన చేశాడు అయ్యా. ఏం కాదమ్మా, మీరు ఏం కాదు, ఎన్ని నిందలు పడినా ఏం కాదు, మీ ప్రాణాలు నిలబెట్టుకోండి, దేవుడు స్వస్థత పరుస్తాడని చెప్పాడు. తండ్రి గొప్ప దేవుడు నాయన, ఈ గొప్ప మాటలు వినే ప్రభా ఈ రోజు పాలూరుకి నడుచుకుంటూ సాయంకాలం మీ ఇంటికాడ ఏం జరిగింది? మా మీ ఇంటికాడికి పొమ్మన్నాడు కదా ఏసై ఇంటికాడికి పొమ్మన్నాడని 2 అయ్యగారులు ఇంటికాడికి వచ్చినారు, ప్రార్థన చేసినారు. ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసినారు. ఏం మేము చెప్పినాము? ఇంట్లో వచ్చి ప్రార్థన చేసి ఏం చేయమన్నాము? ఇంట్లోకి వచ్చి 91 కీర్తన చదవమన్నాడు. మా భర్త చదివాడు. ఎప్పుడే గాని బైబుల్ పట్టుకొని నా భర్త 3 రోజుల నుండి బైబుల్ చదువుతున్నాడు. నా బిడ్డల్లో మార్పు రావాలా, నా భర్తలో మార్పు రావాలని ప్రతి ఒక్క శుక్రవారం నేను అడుగుతాను నా దేవుణ్ణి. ఆ శుక్రవారం ప్రార్థన ఈ రోజు అయ్యే రూపంలో నాకు నెరవేరింది. ఆ రోజు నుంచి కరెక్ట్ గా చదువుతున్నారా? ఉదయం సాయంకాలం చదువుతున్నాడు. 97 కీర్తన చదువుతున్నారు. 97 కీర్తన ఈ రోజు చదివిన దానికే ఈ రోజు ఏం జరిగింది? 97 కీర్తన పొద్దున 10-11 గంటలకు ఇంట్లోకి వచ్చినాము. డ్యూటీకి పోయి సగం డ్యూటీలోని వెనక్కి వచ్చినాడు 9-11 కల్లా. 97 కీర్తన చదివి వినిపించే కొద్దీ పిల్లోనికి వాంతులు మునంగా డబ్బా పెట్టించినాము. డబ్బా కక్కినా కూడా ఇడిచిపెట్టలేదు మా భర్త. ఆ వాక్యం చెప్తూనే ఉన్నాడు, వచ్చేంత వరకు ఆ బిడ్డల వాక్యం చదివిస్తున్నాడు. అది ఏదైతే దురాత్మ అయితే కడుపులో ఉందో మాకు తెలియదు కానీ అంత కడుపులోదంతా కక్కి వేస్తున్నాడు. రేపు నా బిడ్డను హాస్టల్ ఇడిసాలనుకుంటాను. మీరందరూ అక్కగారంతా నా బిడ్డ గురించి ప్రార్థన చేయాలి. నా బిడ్డ గడ్డకు రాకోకున్నట్టుగా ప్రార్థన చేసి చదువుకునేటట్టుగా నా బిడ్డ మీ కుమారుని చూపించండి. దేవునికి స్తోత్రం. వాడి దగ్గర వేయండి, మైక్ ఇవ్వండి. మీ కుమారుడికి సాక్షి చెప్పు, ఎట్లా ఉంది, ఏం జరిగింది మధ్యాహ్నం? మధ్యాహ్నం ఏమైంది? ఎప్పుడు మీ నాన్న ఏం చెప్తా ఉన్నాడు? దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టు. కీర్తనలు దగ్గర పెట్టి మా 97 కీర్తన చెప్తుంటే వాంతులు వస్తున్నాయి. తర్వాత ఏమైంది చెప్పు? కొద్దిగా వార్తలంతా వచ్చిన తర్వాత ఫోన్ చేసినారా మీరు? ప్రార్థన చేసిన తర్వాత ఎట్లా ఉండింది? కడుపులో కొంచెం బాగుంది. మన తర్వాత వాకింగ్ చెప్పేటప్పుడు మళ్ళీ వాంతులేమి అంతా పోయింది. నీ కడుపులో ఉన్న బంధకం అంతా దేవుడు తెచ్చివేసినాడు. హల్లెలూయా. నీకు 11 గంటలకు అది జరిగింది అంటే 11-11:30 గంటలకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చి ప్రార్థన జరిగిస్తున్నారు. ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరి కొరకు సేవ చేస్తున్న వారు ఇక్కడ సేవ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మందిరంలో బలముగా ప్రార్థన జరిగే కొద్దిగా అక్కడ సాతాను పడిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మైపడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ మందిరంలో సేవ ఇచ్చున్నారు యేసయ్య ఒక్కొక్కరికి. ఆ బిడ్డలందరూ ఇక్కడ ప్రార్థన చేయకొద్దికి ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళకి అందరికి విమోచన విడుదల జరిగింది. హల్లెలూయా. ఇక్కడ జరిగిన ప్రార్థన అక్కడ సాతాను పడిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మైపడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడి కార్యాలు అట్లా ఉంటుంది. పాలూరులో యేసు మహారాజు సింహాసనం వేసి కూర్చున్నారు కనుక ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ వచ్చిన వారి కొరకు, ఇక్కడ ఉన్న వారి కొరకు, సంఘాని కొరకు, సంఘ బిడ్డల కొరకు, సంఘంలో విశ్వాసంతో వచ్చే వారి కొరకు ఇక్కడ ప్రార్థన చేశాం. ప్రార్థన చేయకొద్దిగా కుమారులు ఉన్న ఆ సైతాన్ని దురాత్మని దేవుడు